బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొంత కాలం నుంచి మావోయిస్టులు ఎక్కువగా వినిపిస్తున్న పేరు హిడ్మా. ఒక్కడి కోసం వేల సంఖ్యలో పోలీసు భద్రతా బలగాలు ఇక పచ్చడి అడవినంత కూడా జల్లడ పడుతున్నాయి. ఆ మధ్యకాలంలో హిడ్మా దొరికాడనేటువంటి ఒక ప్రచారం జరిగింది. కానీ ఆయన అసలైనటువంటి హిడ్మా కాదు, ఆయన కూడా ఒక సభ్యుడు మాత్రమే. కానీ అసలు సిసలైనటువంటి ఒరిజినల్ హిడ్మా ఇంకా పోలీసులకు దొరకలేదు. అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదు. గెరిల్లా యుద్ధ తంత్రాలు తెలిసినటువంటి వ్యక్తి, ఎన్నోసార్లు మరి పోలీసు భద్రతా బలగాల మీద దాడి చేసినటువంటి వ్యక్తి. సో చాలా కీలకంగా మావోయిస్టులో వివరించినటువంటి వ్యక్తి ఈ హిడ్మా. కొత్త ఫోటో ఒకటి అప్డేట్ అయ్యింది. ఈ ఫోటో మరి పాత ఫోటో, రెండు ఫోటోల్ని మ్యాచ్ చేస్తూ సోషల్ మీడియాలో కొంత వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే భద్రతా బలగాలు కూడా మరి ఆ పాత హిడ్మా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఫోటోయే అప్డేట్ ఫోటో అని చెప్పేసి కొంత పోలీసులు విడుదల చేశారని ఒక చర్చ కూడా జరుగుతుంది. అసలు నిజంగానే కొత్తగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటో మరి అప్పటి పాత హిడ్మా ఫోటోయేనా? ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఏమైనా తేడా ఉందా? ఒక్కసారి మనం కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. పోలీసు భద్రతా బలగాలకి గతంలో చుక్కలు చూపించినటువంటి హిడ్మా అనేకమైనటువంటి వ్యూహాలతో దట్టమైనటువంటి అడవుల్లో మరి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. సో ప్రధానంగా దండకారణ్యంలో వేల మంది బలగాలు కూమింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇటీవల హిడ్మా అరెస్ట్ అయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నిజానికి అప్పుడు అరెస్ట్ అయింది ఏరియా కమిటీ సభ్యుడు కుంజం హిడ్మా. ఇప్పుడు తాజాగా మాడవి హిడ్మా లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆపరేషన్ కగారు కొనసాగుతున్న సమయంలో ఆయన ఫోటో బయటికి రావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు కనిపించిన హిడ్మా ఫోటో 25 ఏళ్ల కింద దిగినటువంటి ఫోటో కాగా ప్రస్తుతం ఆయన వయసు 51 సంవత్సరాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా దండకారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపిస్తున్న నాయకుడు. ప్రస్తుతం హిడ్మా కేంద్ర కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 50 ఏళ్ల వయసులో కేంద్ర కమిటీలో చోటు తగ్గించుకున్న అతి చిన్న వయస్కుడు హిడ్మానే. ప్రస్తుతం హిడ్మా మిలిటరీ దాడులకు పేరున్న PLGAలో 1వ బెటాలియన్కు సారథ్యం వహిస్తున్నారు. ఆయన తాజా ఫోటో బయటికి రావడంతో హిడ్మా ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేటువంటి చర్చ సాగుతోంది. ఆయన ఫోటో ఇలా బయటికి వచ్చిందనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. హిడ్మా ప్రధాన దాడుల గురించి ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, గెరిల్లా యుద్ధ తంత్రాలతో హిడ్మా నైపుణ్యం అపారం. ఆయన వ్యూహాలు పసిగట్టలేనివి. భద్రతా బలగాలకు తన వ్యూహ రచనతో చేసిన గెరిల్లా దాడుల్లో వెన్నులో వణుకు పుట్టించిన నేత హిడ్మా. 2010 దంతెవాడ దాడి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఈ దాడిలో 76 మంది CRPF జవాన్ల ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల చరిత్రలో ఇది అత్యంత పెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచింది. ఇక 2013 దర్భాఘాట్ దాడి. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులు సహా 25 మంది మరణించారు. ఇందులో సలాజ్బుడం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేంద్ర కర్మతో పాటు మాజీ కేంద్ర మంత్రి VC శుక్లా కూడా ఈ దాడిలో మరణించాడు. ఇక మూడవది 2017 సుక్మా దాడి గురించి మాట్లాడుకోవాలి. ఈ దాడిలో 25 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది 2027 సుక్మా దాడికి సంబంధించినటువంటి సమాచారం. ఈ దాడి తర్వాతే హిడ్మా కేంద్ర కమిటీ మెంబర్గా పదోన్నతి పొందినటువంటి పరిస్థితి. ఇక 4వ దాడి 2021 బీజాపూర్ దాడి. ఈ దాడిలో 22 మంది భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి హిడ్మానే కీలక సూత్రధారి అని చెప్తుంటారు. ఇక హిడ్మా కేవలం మెరుపు దాడులకే పరిమితం కాకుండా పార్టీ విధానాల్లో మార్పులు తేవడంతో కీలక పాత్ర పోషించాడని చెబుతున్నారు. మావోయిస్టులను ల్యాండ్ మైన్లు నుంచి తుపాకీ యుద్ధం వైపు మళ్లించడంలో అతడు ప్రభావం చూపినట్టుగా చర్చ జరుగుతుంది. సో మనం కేవలం 4 ప్రధానమైనటువంటి దాడుల గురించే, హిడ్మా చేసినటువంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. చాలా అంశాలున్న హిడ్మా గురించి మాట్లాడుకోవాలంటే ఒక్కసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మనం మాట్లాడినటువంటి దాడులు మీకు సంవత్సరాలతో సహా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓవైపు వరుస ఎన్కౌంటర్లు కూంబింగ్ నిర్వహిస్తూ ఉంది పోలీసు భద్రతా బలగాలు, ఓవైపు కర్రెగుట్టలు, దంతెవాడ, బీజాపూరు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో మావోయిస్టుల మీద ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. తాజాగా మరి ఇంద్రవల్లి నదికి సంబంధించినటువంటి ఇంద్రావతి నది ప్రాంతంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ప్రాంతంలో కూడా ఓ ఎన్కౌంటర్ జరిగింది. ఒకసారి ప్రధానమైనటువంటి హిడ్మాకు సంబంధించి ప్రధానమైనటువంటి దాడుల గురించి కనుక మనము ఇక్కడ డేట్లతో సహా కనుక చూసినట్టయితే, మొదటి దాడి కింద మనము చెప్పుకోవాల్సింది
2010లో మొదటి దాడిగా చెప్పుకోవచ్చు. అది ఎక్కడ జరిగిందంటే దంతెవాడకు సంబంధించినటువంటి ఈ దాడి మొదటి దాడిగా మనము హిడ్మాకు సంబంధించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవ దాడి గురించి మనకు మాట్లాడుకున్నట్టయితే 2013లో మరి హిడ్మాకు సంబంధించి దర్బార్ ఘాట్ సంబంధించినటువంటి ఈ దాడిగా మనము క్లియర్గా చెప్పుకోవచ్చు. దర్బార్ ఘాట్కు సంబంధించినటువంటి దాడిగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక మూడవ అంశానికి వస్తే ఈ మూడవ దాడికి సంబంధించి 2017 సుక్మా దాడిగా చెప్పుకోవచ్చు. సుక్మా ఎక్కడ ఈ ప్రాంతం? సుక్మాకు సంబంధించినటువంటి దాడిగా చెప్పుకోవచ్చు. రైట్. ఇక నాలుగవ దాడికి సంబంధించి మనకు కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అప్డేట్ వర్షన్ 2021 అంటే గత 4 ఏళ్ల కిందటువంటి దాడి ఏది? బీజాపూర్ దాడి. ఏ దాడిది? బీజాపూర్ దాడిగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ 4 దాడులను కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 4 సీరియస్గా ఈ 4 దాడుల గురించి మనం కనుక అప్డేట్ ఒకసారి తెలుసుకున్నట్టయితే మొదటి 2010 దాడిలో 76 మంది చనిపోయారట. మొదటి 2010 దాడిలో 76 మంది ప్రాణాలని మరి హిడ్మా బలి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక 2013 కనుక మనం ఒకసారి చూస్తే 2013లో 25 మంది ప్రాణాలు కోల్పోయారట. 2013లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2017 సుగ్మా దాడిలో 25 మంది ఇక్కడ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి పోలీసు భద్రతా బలగాలు ఈ దాడిలో. మరి చివరిగా 2021లో ఎంతమంది? 2021లో 22 మంది ప్రాణాలు పోయినట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్టయితే మీకు ఓవరాల్గా లెక్క కనుక మనం వేసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకే మనం లెక్కేస్తున్నాం. 2010లో 76 ప్లస్ 2013లో 25 ప్లస్ ఇక్కడ 2017లో 25 ప్లస్ ఇక్కడ 2021లో 22. అంటే ఇప్పటి వరకు మనకి ఓవరాల్ కౌంట్ చేసుకున్నా కూడా ఎంత వచ్చింది? ఇక్కడ 148 మందిని హిడ్మా తన గెరిల్లా యుద్ధ వ్యూహాలతో మరి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇవి ప్రధానమైనటువంటి దాడులే. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది మనకున్నటువంటి సమాచారం, మనకున్నటువంటి అక్కడక్కడ సోషల్ మీడియా కావచ్చు, ఇతర గతంలో జరిగినటువంటి సంఘటన పత్రికల ఆధారంగా ఉన్నటువంటి సోర్స్ తోటి మనం కనుక చెప్పుకున్నట్టయితే 148 మంది ఈ ప్రధానమైనటువంటి 4 దాడుల్లో పోలీసు భద్రతా బలగాలు హిడ్మా వ్యూహాలకు హిడ్మా చేతిలో బలైనటువంటి పరిస్థితి. సో ఇంకా తెర మీదకి రానివి చిన్న చిత్క సంబంధించినటువంటి దాడులు ఇంకా ఎంతమంది భద్రతా బలగాలు చనిపోయారో తెలియదు కానీ బట్ హిడ్మాకి మాత్రం పెద్ద హిస్టరీ ఉంది. హిడ్మా ఒక్కడే కావచ్చు, పోలీసు భద్రతా బలగాలు వేలల్లో ఉండొచ్చు, కానీ ఈ ఒక్క హిడ్మాను పట్టుకోలేకపోతున్నాయి. ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. కేంద్రానికి సంబంధించి ఏదైతే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు లాంటి వాళ్ళని వ్యూహాత్మకంగా పట్టుకొని మరి ఆయనతో సహా 27 మందిని ఎన్కౌంటర్ చేశారు. కానీ హిడ్మాని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. హిడ్మా అతి చిన్న వయసుడు, 51 ఏళ్ళ వయసు అంట హిడ్మాకి. ఈ 51 ఏళ్ళ వయసులో ఆయన చేసినటువంటి దాడుల సంఘటన మనం చూస్తే 2010 మధ్య గ్యాప్ ఎంతనే? ఈ మధ్య గ్యాప్ ఎంత వచ్చింది? ఓన్లీ 3 సంవత్సరాలే. మళ్ళీ గ్యాప్ వచ్చింది ఎంత? 4 సంవత్సరాలే. మళ్ళీ ఎంత గ్యాప్ వచ్చింది? 4 సంవత్సరాలు. అంటే మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ హిడ్మాకి సంబంధించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక్కడ ఈ దాడుల గురించి చూస్తే 2010 మళ్ళీ 2013, 17, 21 అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు మాత్రమే గ్యాప్ వస్తున్నది. కేవలం 3 ఏళ్ళు 4 ఏళ్ళ గ్యాప్ మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ హిడ్మాకి సంబంధించి మనం ఫుల్ ప్లెజర్గా మాట్లాడుకుంటే 2 ఫోటోలు కంపారిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2 ఫోటోలు కనుక మనం కంపేర్ చేసినట్టయితే రైట్, ఇక్కడ 2 ఫోటోలు చూసుకోవచ్చు. ఒకటి పాత హిడ్మా అంటే 25 ఇయర్స్ బ్యాక్ పిక్. ఇది ఎప్పటి పిక్? ఇది 25 ఇయర్స్ బ్యాక్ పిక్. 25 ఇయర్స్కి సంబంధించినటువంటి బ్యాక్ పిక్. ఇది 25 సంవత్సరాల కంటే ముందు పిక్. ఇది 51 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 25 ఏళ్ళ తర్వాత అంటే ఇప్పుడు 51 సంవత్సరాలు, అప్పుడు 21 సంవత్సరాలు, అంటే మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పిక్. ఇక్కడ కంప్లీట్గా మనం హిడ్మాను కనుక అబ్జర్వ్ చేస్తే కొత్త పాత ఇక్కడ చూడండి, ఇది ఓల్డ్, ఇది న్యూ, ఓల్డ్ ప్లస్ న్యూ. ఈ 2 ఫోటోలను ఒకసారి కంపేర్ చేసుకొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాం మనం హిడ్మా గురించి?
హిడ్మా దొరికిననే ప్రచారం గతంలో జరిగిందని చెప్పినా కదా. ఆ హిడ్మా వేరు, ఆ హిడ్మా కొంచెం హిడ్మా అని చెప్పారు. ఈ హిడ్మా వేరు. అసలు సిసలైనటువంటి హిడ్మా ఇక గీననే, అసలు సిజలైనటువంటి హిడ్మా గీననే. ఈయన ఫోటోనే గత కొన్ని ఏళ్ల నుంచి చక్కర్లు కొడుతుంది మీడియా, సోషల్ మీడియా. ఇక ఎక్కడ పోయినా కూడా ఈ హిడ్మా ఫోటోనే చక్కర్లు కొట్టింది. మరి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ ఫోటోను ఈయననే అసలైనటువంటి హిడ్మా. అప్పటికిప్పటికి ఈయన అప్డేట్ వర్షన్ అయ్యాడు, కొంత లావ్ అయ్యాడు, కొంత లడ్డుగా ముద్దుగా అయినటువంటి ఒక చర్చ జరుగుతున్నది. బట్ ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫోటోని ఎవరు తీసిరు? ఈ ఫోటోని ఎవరు రిలీజ్ చేసిరు? పోలీసు వాళ్ళ, మావోయిస్టు పార్టీ వాళ్ళ, లేకపోతే ఇతర ఇంకెవరైనా ఈ ఫోటోను విడుదల చేసిరా? ఈ చర్చ కూడా జరుగుతున్నది. హిడ్మా అనేటువంటి వ్యక్తి అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదు, అంత ఈజీగా ఆయనను కలిసే పరిస్థితి లేదు. అట్టేటప్పుడు ఈ అప్డేట్ వర్షన్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఫోటోని ఎవరు తీసిరు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఇది అర్థం కానటువంటి ప్రశ్న, ఎవరికి తెలియని ప్రశ్న. సో మనం కంపేర్ చేస్తే ఇక్కడ పాత ఫోటో చూస్తే బక్క పల్సటి మనిషి లెక్కున్నాడు. హిడ్మా ఎట్టున్నాడు? బక్క పల్సటి మనిషి లెక్కున్నాడు. గాలి వస్తే కొట్టుకుపోయేటట్టుగా బక్క పల్సటి మనిషి ఉన్నాడు. కానీ యుద్ధ తంత్రాలు, గెరిల్లా యుద్ధాలు, వ్యూహాలు, వ్యూహ రచన, దళాన్ని నడిపించే విధానం మాత్రం ఈ హిడ్మాకు చాలా పట్టున్నట్టుగా తెలుస్తున్నది. సో పాత ఫోటోలో చూస్తే ఒక గన్ను పట్టుకున్నాడు. మరి AK-47 అంటున్నారు. మరి నాకు కూడా ఆ గన్ను గురించి క్లారిటీ తెలియదు. కానీ సో మనకున్నటువంటి సమాచారం లేకు ఇక్కడ ఉన్నటువంటి గన్నులు 2 AK-47 అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో యాస్టీస్గా పట్టుకున్నాడు. ఇక్కడ కొంత కిందికి పట్టుకోవచ్చు నడుము దగ్గర, కానీ కొంత పైకి పట్టుకున్నాడు. ఈ గన్ను పట్టుకున్నటువంటి స్టైల్ చూస్తే మాత్రం యాస్టీస్గా సేమ్ అనిపిస్తున్నది. ఇది కొంత పిక్చర్ క్లారిటీ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ ఒక డ్రెస్ కోడ్లో పాత చిత్రం కనిపిస్తున్నది. ఆయన వేషధారణ కావచ్చు, ఆయన చేతికి పెట్టుకున్నటువంటి వాచ్ కావచ్చు, ఆయన వేసుకున్నటువంటి బూట్లు కావచ్చు, ఇవంతా కూడా పెట్టుకున్నటువంటి క్యాప్ కావచ్చు, ఇదంతా ఒక వేషధారణ కనిపిస్తున్నది. సో క్లియర్గా ఈ వేషధారణని ఇక్కడ కంపారిజన్ చేసి చూస్తే ఇది కొంత కంపారిజన్లో కొంత తేడా కనిపిస్తున్నది మనకు. అంటే నెత్తి మీద క్యాప్ లేదు, మనిషి కొంత లావుగా అయినట్టు కనిపిస్తున్నది. అదేవిధంగా ఇక్కడికక్కడ స్టైల్ చూస్తే చేతి వెనకాలికి పోయిపోయింది కాబట్టి చేతికి వాచ్ ఉన్నదా లేదని ఒక క్లారిటీ లేదు. కింద చూస్తే చెప్పులు మాత్రమే వేసుకున్నాడు. అంటే ఇక్కడ షూ వేసుకున్నాడు, ఇక్కడ చెప్పులు వేసుకున్నాడు. కొంత మనిషిలో కూడా పాతకు కొత్తకి కంపేర్ చేస్తే పాత ఫోటో చూస్తే బక్క పల్సటి మనుషులు ఎక్కున్నాడు, కొత్త ఫోటో చూస్తే కొంత అప్డేట్ అయ్యి కొంత లావుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఈయన అని చెప్పేటప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఈ ఇమేజ్లో ఉన్నటువంటి హిడ్మానే ఇప్పుడు 51 ఏళ్ల వయసులో ఇప్పుడు ఈ వర్షన్లో ఉన్నాడని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి చూడాలి అఫీషియల్గా ఈ ఫోటోకి సంబంధించి కనుక మావోయిస్టులు ఈ మధ్యకాలంలో మనం చూసినాం ఏదైతే 27-28 మంది ఎన్కౌంటర్ జరిగిందో, నవ్వాల ఎన్కౌంటర్ తర్వాత ఒక లేఖలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం కాల్చింది 28 మందిని, 27 డెడ్ బాడీలు పోలీసులకు దొరికితే ఒక డెడ్ బాడీని మేము తీసుకొని పోయినాం వాళ్ళు క్లియర్గా లేఖలో మెన్షన్ చేశారు. సో ఇప్పుడు కూడా మరి ఇప్పుడు అప్డేట్ వర్షన్లో ఏమైనా లేఖ రాస్తే, ఎందుకంటే 2 ఎన్కౌంటర్లు సుధాకర్, భాస్కర్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ మీద కనుక ఇంకొంతమంది ఛత్తీస్గఢ్ పోలీసు భద్రతా బలగాల దగ్గరలో 10 మంది ఉన్నారు. అందులో పాపారావు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది ఆయన వాళ్ళందరూ కూడా పోలీసుల ఆధీనంలో ఉన్న ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మరి మావోయిస్టులు ఏమన్నా లేఖ రాస్తే ఆ లేఖలో మరి ఈ ఫోటో గురించి ఏమైనా డిస్కషన్ వస్తే కానీ క్లారిటీ రాదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన చర్చ జరుగుతున్నది, కానీ పోలీసు వాళ్ళు కూడా రిలీజ్ చేసినటువంటి పక్కా సమాచారం అయితే లేదు. గతంలో ఒక ఫోటో వచ్చిండే, కానీ ఆ హిడ్మా వేరు, ఆయన కుంజం హిడ్మా అని చెప్పేసి ఆయన కూడా ఒక మెంబర్, కానీ ఈ హిడ్మా వేరు. మళ్ళీ ఆ హిడ్మాకు ఈ హిడ్మాకు ఆస్మాన్ లోటు ఫరాక్ ఉన్నది. అదేనా ఆస్మాన్ లోటు ఫరాకు ఇద్దరికి ఉన్నది అనమాట. ఆయనకు ఈయనకు చాలా తేడా. ఆయన మీద ఛత్తీస్గఢ్ 8 లక్షలు రివార్డ్ ఏమున్నట్టున్నది, ఇంకోటి పక్క రాష్ట్రం ఏదో రాష్ట్రం 2 లక్షల రివార్డు, మొత్తం 14 లక్షలు 12 లక్షలు ఆ కుంజం హిడ్మా మీద రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఈ అసలు సిసలైనటువంటి హిడ్మా మీద దాదాపు 45 లక్షల వరకేమో రివార్డు ఉన్నట్టుగా తెలుస్తోంది. 45 లక్షల వరకు రివార్డు. అంటే రాష్ట్రాన్ని బట్టి రివార్డు కూడా మారుతూ ఉంటాయి. తెలంగాణ ఒక రకమైనటువంటి రివార్డు ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఒక రకమైనటువంటి రివార్డు ఉంటుంది. అంటే ప్రాంతాన్ని బట్టి కూడా రివార్డులు ప్రకటిస్తుంటారు. ఎవరికైనా కనిపించినా లేకపోతే సమాచారం ఇచ్చినా పట్టించినా ఈ రకమైనటువంటి రివార్డు ఇస్తాం ఈ తలకాయ మీద, ఈ హిడ్మా మీద అన్నట్టు ఒక చర్చ ఉంటుంది. కాబట్టి సో మొత్తం మీద హిడ్మా గురించి అయితే డిస్కషన్ నడుస్తున్నది. ఆ హిడ్మానా కాదా అనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నది. మరి చూడాలి భవిష్యత్తులో ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, అటు మావోయిస్ట్ నుంచి కానీ ఇటు పోలీస్ నుంచి కానీ ఏమైనా మరి మళ్ళీ ఏమైనా కొత్తగా అప్డేట్ వర్షన్ ఫోటోలు ఏమైనా వస్తాయా రావా ఏదనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ 2 ఫోటోలు కంపేర్ చేస్తూ మాత్రం కొంత పోలికలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఈ చెంపలు కానీ ఇవన్నీ కూడా కొంత ముక్కు కానీ ఇవన్నీ కొంత సేమ్, ఈ యొక్క లిప్స్ కానీ అంతా కొంత సింక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ చెప్పలేం, ఎందుకంటే
అతనే ఇతను కావచ్చు, అతను కాకపోవచ్చు. ఏఐ టెక్నాలజీ వచ్చింది ఈ మధ్యకాలంలో, మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఏఐ టెక్నాలజీ తోటి ఇతనిగా మార్చవచ్చు, ఇతరుగా మార్చవచ్చు, ఒకరి వాడికి ఒకరిని అతికించవచ్చు. ఇప్పుడు లేనటువంటి హిడ్మాని ఉన్నట్టుగా కూడా మనం చూపించవచ్చు. సో అట్లా ఏదైనా జరగవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా. పెరిగినటువంటి టెక్నాలజీ తోటి ఈ ఫేస్ను వాడుకొని లేని హిడ్మాని ఉన్నట్టుగా, ఉన్న హిడ్మాని లేనట్టుగా కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక గన్నుతో మరి అక్కడ పోలీసు బలగాల మీద దాడి చేస్తున్నట్టుగా కూడా ఒక ఏఐ టెక్నాలజీ వీడియో వచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ విధంగా టెక్నాలజీ అప్డేట్ అవుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇది అసలు సిసలైనటువంటి హిడ్మా ఫోటోవా కాదా అనేది మాత్రం తేల్చాల్సింది. ఒకటి మావోయిస్టు పార్టీలనా, రెండు పోలీసు భద్రతా బలగాలన్నా. సో అప్పటి వరకు దీని మీద క్లారిటీ అయితే ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నారు. మొహం సేమ్ ఉన్నది, ఆయన వేషధారణ సేమ్ ఉన్నది, లేకపోతే ఆయన అక్కడ షూ వేసుకున్నాడు, ఇక్కడ షూ వేసుకోలేడు, ఇక్కడ క్యాబ్ పెట్టుకుని ఇక్కడ క్యాబ్ పెట్టుకోలేడు, అక్కడ వాచ్ పెట్టుకుని ఇక్కడ వాచ్ పెట్టుకోలేని కంపారిజన్ అయితే చేస్తూ ఉన్నారు. ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు. సో ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా హిడ్మా మీద మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రైట్, ఇది మొత్తం మీద దాదాపు మన లెక్క ప్రకారం ఇక్కడ 148 మందిని ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మరి హిడ్మా దాడి చేసి దాదాపు 75 మందిని ఒకసారి, 25 మందిని ఒకసారి, 22 మంది ఒకసారి పోలీసు బలగాలను అయితే మట్టుపెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో అటువంటి హిడ్మాని పోలీసులు అంత ఈజీగా పట్టుకుంటారా? అంత ఈజీగా హిడ్మా దొరుకుతాడా? దొరికితే మరి ఎటువంటి కాల్పులమవుతుంటుంది, ఎటువంటి వాతావరణం నెలకొంటుందో భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.